పీఎం కిసాన్‌కి సంబంధించి 22వ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది అస్సాంలోని గౌహతిలో మార్చి 13న కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయనుంది. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్‌లో డేట్ కూడా అప్డేట్ అవ్వడం జరిగింది. మీకు స్క్రీన్ పైన ఆ వివరాలైతే చూపిస్తున్నాను. అస్సాంలోని గౌహతిలో మార్చి 13న పీఎం కిసాన్‌కి సంబంధించి 22వ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తున్నట్లుగా ఆ వెబ్‌సైట్‌లో అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. ప్రెజెంట్ ఈ న్యూస్ అనేది అఫీషియల్ అని అయితే చెప్పుకోవచ్చు. గత ఇన్‌స్టాల్‌మెంట్‌లో అంటే పీఎం కిసాన్‌కి సంబంధించిన 21వ ఇన్‌స్టాల్‌మెంట్‌లో చాలా మందికి డూప్లికేట్ ఎంట్రీస్ అని ఇలా కొన్ని రకాల ప్రాబ్లమ్స్‌తో అమౌంట్లు అయితే పడలేదు కదా! అవన్నీ చాలా వరకు ఇప్పుడైతే క్లియర్ చేశారు. అలాగే ఫార్మర్ రిజిస్ట్రీ కూడా కంపల్సరీ అని అయితే చెప్తున్నారు. అవన్నీ కూడా క్లియర్ చేసి ఈ ఇన్‌స్టాల్‌మెంట్‌లో అంటే 21వ ఇన్‌స్టాల్‌మెంట్‌తో పోలిస్తే 22వ ఇన్‌స్టాల్‌మెంట్‌లో కొంతమంది అర్హులు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే 21వ ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఎవరికైతే 2000 అమౌంట్ పడలేదో వారికి 21 అలాగే 22 ఈ 2 ఇన్‌స్టాల్‌మెంట్‌లు కలిపి 4000 పడే అవకాశం అయితే ఉంది. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ అమౌంట్ రిలీజ్ చేస్తుందో అదే రోజున అన్నదాత సుఖీభవ అమౌంట్ రిలీజ్ చేస్తామన్నారు కాబట్టి మార్చి 13నే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు. అంటే ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసేది 4000, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసేది 2000, మొత్తం ఈ విధంగా 6000 రూపాయలు అయితే మార్చి 13న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కలిపి రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే అఫీషియల్ అప్డేట్ వచ్చేసి మార్చి 13న పీఎం కిసాన్ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, కానీ అదే రోజున రిలీజ్ చేస్తామన్నారు కాబట్టి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక పూర్తిగా తెలియని ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైతే కొత్తగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికైతే ఇంకా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే రాలేదు. అంటే గ్రీవెన్స్ అప్లై చేసుకోవడానికి కానీ లేదంటే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి కానీ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన వెబ్సైట్లో ఇంకా ఎలాంటి ఆప్షన్ అయితే ఇవ్వలేదు. మార్చి 10న ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ టైంకి అయితే అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో కొత్త రిజిస్ట్రేషన్లకు కానీ కౌలు రైతులకు కానీ అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ అయితే లేదు. ఎప్పట్లానే భూ యజమానులకి గతంలో అమౌంట్ పడిన వారికి ఆటోమేటిక్గా అమౌంట్లు అయితే పడతాయి. పీఎం కిసాన్ పడే వాళ్ళకి అన్నదాత సుఖీభవ పథకం 4000, అలాగే కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ 2000, మొత్తం ఈ విధంగా 6000 అయితే పడతాయి. ప్రస్తుతానికి అయితే గ్రీవెన్స్ ఆప్షన్ అయితే ఇంకా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన వెబ్సైట్లు అయితే ఇవ్వలేదు.